కొంతమంది వ్యక్తులు మనకు విరోధంగా లేసి పనిచేస్తా ఉంటారండి. నిజానికి మనం ఇండివిజువల్స్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎదురుగా నిలబడి మీకు విరోధంగా మాట్లాడుతున్న వ్యక్తులు ఒకవేళ కనబడినప్పటికీ వారి వెనకాల వారిని ప్రేరేపిస్తున్న అపవాది ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఎవరిని బంధించాలంటే వారి వెనకాలండి వారిని ప్రేరేపిస్తున్న అపవాది ఉంటాడు కదా, వాడిని బంధించాలి. వాడిని బంధిస్తే ఖచ్చితంగా ఆ పనులు లేకపోతే నీకొస్తున్న వ్యతిరేకత ఖచ్చితంగా అది సమసిపోద్ది. దేవుడు దాన్ని డిజాల్వ్ చేసి పడేస్తాడు. చాలా సార్లు మనం ఇండివిజువల్స్ ని టార్గెట్ చేస్తాడు. వి హేట్ పీపుల్. వీళ్ళు చూడండి మాకు విరోధంగా ఇట్లా మాట్లాడుతున్నారండి, వీళ్ళు చూడండి ఇట్లా చేస్తున్నారు, దేవుని పని మేము ఇలా చేయాలనుకుంటే వాళ్ళు అలా అడ్డుపడుతున్నారంటే వాళ్ళు కాదండి అడ్డుపడుతుంది, అపవాది వాళ్ళని వాడుకుంటున్నాడు. వారు అపవాదికి చోటు ఇచ్చారు, అంతే సింపుల్. ఇప్పుడు వాళ్ళని కాదు మనం టార్గెట్ చేయాల్సింది, వాళ్ళ మీద కాదు మనం ద్వేషం పెట్టుకోవాల్సింది, వారిని ఎలా మనం ఎదిరించాలో కాదు మనం ప్రయత్నం చేయాల్సింది, వారి వెనకాల పనిచేస్తున్న అపవాదిని మనము బంధించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు.